పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. కొత్తూరు చెందిన ఓ మహిళ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ జ్యోతి అనే యువతి మృతి చెందింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే స్క్రబ్ టైఫస్ లక్షణాలతో 2 వ్యక్తులు మరణించారు. దీంతో అధికారులు ఈ వ్యాధి వ్యాప్తిపై అప్రమత్తమయ్యారు. నివారణ చర్యలను చేపట్టారు. పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. కొత్తూరుకు చెందిన ఓ మహిళ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ జ్యోతి అనే యువతి మృతి చెందింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే స్క్రబ్ టైఫస్ లక్షణాలతో 2 వ్యక్తులు మరణించారు. దీంతో అధికారులు ఈ వ్యాధి వ్యాప్తిపై అప్రమత్తమయ్యారు. నివారణ చర్యలను చేపట్టారు. పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే పల్నాడు జిల్లాలో ఏదైతే కొత్త వ్యాధి స్క్రబ్ టైఫస్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తూ ఉంది. పల్నాడు జిల్లాలో దీనివల్ల 2 మృతి చెందారు. ముఖ్యంగా దీనికి సంబంధించి మనం ఒకసారి గమనిస్తే ఏదైతే పల్నాడు జిల్లాలో కొత్తూరులో ఒక మహిళ ఈ వ్యాధితో మృతి చెందారు. అదే విధంగా మరో మహిళ జ్యోతి అనే మహిళ కూడా ఇదే వ్యాధితో మృతి చెందినట్లు అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. వీటికి సంబంధించినటువంటి కేసులు రూరల్ లో ఎక్కువగా నమోదవుతున్నాయంటూ కూడా అధికారులు అయితే ప్రాథమికంగా ఒక ఆలోచనకు వచ్చారు. దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా అవే చెప్తూ ఉన్నాయి. మొత్తంగా వీటి ప్రభావిత జిల్లాలు ఏవైతున్నాయో ఆ జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఈ కేసులు ఎక్కువగా నమోదైనట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. దీని లక్ష్యాలు ముందుగానే పసిగట్టి దానికి తగిన విధంగా వైద్యం అందించకపోతే ఒక్కోసారి ఎవరైతే ఈ వ్యాధి సోకిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మృతి చెందేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా దీనికి తగిన విధంగా ఎప్పటికప్పుడు దానికి అవసరమైనటువంటి చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా వైద్యుల పర్యవేక్షణలో కూడా దీనికి సంబంధించినటువంటి వైద్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఇమ్యూనిటీని బేసెస్ కూడా ఈ వ్యాధి తీవ్రత ఒక్కొక్క మనిషికి ఒక్కో రకంగా మారుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే రూరల్ లో అగ్రికల్చర్ యాక్టివిటీ చేసే వాళ్ళకు కూడా ఎక్కువగా ఈ కేసులు వాళ్ళకి సంబంధించి కూడా కేసులు నమోదవుతున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. అర్బన్ ఏరియా కంటే రూరల్ ఏరియాలో దీని ప్రభావం ఎక్కువ ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఈ ఏదైతే ఈ వ్యాధి వల్ల 2 మృతి చెందారు అనేటువంటి వార్త ఇప్పుడు పెద్ద ఎత్తున కలకలం సృష్టిస్తూ ఉంది. ఎక్కువగా కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఏరియా, అక్కడ వ్యవసాయ పనులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతాల్లో ఇవి ఉన్నాయో వీటి వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందంటూ కూడా కొంత మనకైతే పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇవి కుట్టినటువంటి సమయంలో బాడీ మీద నల్లటి మచ్చలు లాంటి ఏర్పడటం, తర్వాత 5 నుంచి 10-12 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఆ వ్యాధి కూడా మనిషి మీద ఎక్కువ ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందంట. తర్వాత దానివల్ల జ్వరము, ఒళ్ళు నొప్పులు ఒక్కొక్క మనిషికి ఒక్కో రకమైనటువంటి లక్షణాలు కల్పిస్తూ ఉన్నాయి. కొంతమందికి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఊపిరితిత్తుల వ్యవస్థ కూడా కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉందంట. కొన్నిసార్లు మల్టీ ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అవుతాయి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా రూరల్ ఏరియాలో ఇప్పుడు కొంత భయానక వాతావరణం నెలకొని ఉంది. అసలు ఈ వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది ఏంటనే దాని మీద కూడా ప్రజల్లో కూడా అనేక రకాల అపోహలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పల్నాడు జిల్లాలో ఈ వ్యాధి వల్ల 2 మృతి చెందారు అనేది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి అధికారులు కూడా అక్కడ అప్రమత్తమై ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి కూడా నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి ఏంటనే దాని మీద కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తులు మరణించడానికి గల కారణం ఏంటనే దాని మీద కూడా ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇంకా ఈ వ్యాధి బాధితులు ఎంతమంది ఉన్నారు ఏంటనే దాని మీద కూడా అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుంటూ ఉన్నారు. శ్రీజ, ఫర్ ది అప్డేట్ నరేంద్ర.